హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. క్విక్గా ఈ వీడియో వచ్చేసరికి ప్రోమో రిలేటెడ్గా ఈ వీడియో అయిపోయిన వెంటనే జీబ్రా సినిమాకి వెళ్తున్నాం. వచ్చి 10కి కొంచెం రివ్యూ లేట్ అయ్యే అవకాశం ఉంది. ఇది ప్రోమో అనాలిసిస్. ప్రోమో గురించి క్లియర్ కట్గా మాట్లాడతా. విష్ణు వర్సెస్ రోహిణి గారిది తప్పెవరిది అనేది మాట్లాడతా. 1000% ఇద్దరిది మిస్టేక్ ఉంది. నిన్న రోహిణి గారు అరాచకంగా విపరీతమైన గేమ్ ఆడి ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ ఎఫర్ట్స్ పెట్టి ఆవిడ్ని ప్రపంచమంతా అప్రిషియేట్ చేశారు. ఆవిడ ఆడింది కరెక్టే, ఆవిడ గెలిచిన తీరు నెక్స్ట్ లెవెల్ అండ్ వెరీ ఇన్స్పిరేషనల్ అంతే. అయినప్పటికీ కూడా ఆవిడది కూడా మిస్టేక్ ఉందని నిన్న రివ్యూలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ప్రోమో వచ్చింది, నాగార్జున సార్ కూడా దాన్ని బయటికి తీశారు కాబట్టి ఇంకా గట్టిగా ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇద్దరు వర్సెస్ వాళ్ళిద్దరు ఇష్యూలో ఏం జరిగింది, గొడవల్లో అంతకుముందు విషయాలకి వీటికి కనెక్ట్ చేసి మాట్లాడతాను. క్లియర్గా వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంది. 2 లక్షలు కంప్లీట్ అయింది. ఒకసారి క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఎలిమినేషన్ రిలేటెడ్ వీడియో చేశాను, అది కూడా చూడకపోతే చూడండి. సో ఫస్ట్ ప్రోమో చూసి తర్వాత నిన్న ఏం జరిగింది అనేది క్లియర్ కట్గా మాట్లాడదాం లైవ్లో చూసిన పాయింట్స్తో సహా. ఫస్ట్ వచ్చరికి నాగార్జున సారు అప్రిషియేట్ చేశారు రోహిణి గారిని. ఇంకా అప్రిషియేషన్ చేయకుండా ఎవరు ఉండగలుగుతారు? ఎంత బాగా ఆడావు రోహిణి, నెక్స్ట్ లెవెల్ రోహిణి. కొన్ని పర్సనల్గా మాట్లాడాలి. కన్ఫెషన్ రూమ్కి రండి. రోహిణి గారు కన్ఫెషన్ రూమ్కి వచ్చారు. దాని తర్వాత విష్ణు నువ్వు కూడా కన్ఫెషన్ రా. మీ ఇద్దరిని కలిపి పిలిచి కన్ఫెషన్లో మాట్లాడాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలే. కానీ మీరు చేసిన పెంట అంతా ఇంత కాదు. ఇద్దరు కలిసి నోటుకు వచ్చినట్టు మాట్లాడుకున్నారు. ఒకరినొకరు కుళాయిల కాడ పంపుల కాడ మాట్లాడుకున్నట్టు మాట్లాడుకున్నారని సీజన్లో ఒకసారి విష్ణుప్రియ గారిని అండ్ ప్రేరణ గారిని అన్నారు. యాక్చువల్గా విష్ణుప్రియ గారి ట్రాక్ రికార్డ్ నోరు జారడంలో చాలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఒకసారి వచ్చేసరికి ఆవిడ ఏదో అంటదయ్యా, ఫస్ట్ ప్రేరణ గారు ఏదో అంటారో దానికి క్యారెక్టర్ అనేసి ఈవిడ అంటారు. ఆ తర్వాత చూసుకు ప్రతివ్రత అంటారు. రోహిణి గారి దగ్గర మళ్ళీ ప్రతివ్రత శిరోమణి అనేసి అంటారు. మళ్ళీ ప్రేరణ గారి దగ్గర కూడా ప్రతివ్రత శిరోమణి ఎవరి దగ్గర ఎట్లా ఉంటే సంథింగ్ ఏదో ఒక మాట అంటారు. అదే టాస్క్లో ఎగ్ టాస్క్లో తర్వాత నిఖిల్ రిలేటెడ్గా ఒక మాట అంటారు. ఆ రోజు ప్రేరణ గారు అన్న తర్వాతే ఈవిడ అన్నారు. కానీ దానికి ముందు ఈవిడ గిచ్చితా రక్కతా ఉండిండ్రు. ఆ తర్వాత ప్రేరణ అనింది. ప్రేరణ అన్న తర్వాతే ఈవిడ ఇంకా పెద్ద మాటలు అన్నారు విష్ణుప్రియ గారు. ఆ తర్వాత నిఖిల్ రిలేటెడ్గా గాజులు బొట్టు అదొక్కటే తక్కువ అనేసి అనేది. దాని రిలేటెడ్గా వాళ్ళ మదర్ కూడా పోస్టులు పెట్టారు. వాళ్ళ మదర్ పోస్టులు పెట్టడం కూడా తప్పు, నిఖిల్ వాళ్ళ మదర్. సో ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. తర్వాత ఈరోజు కూడా మళ్ళా నోరు జారి మాట్లాడారు. సో నోరు వారు మాట్లాడేటప్పుడు దానికి ముందు ఖచ్చితంగా రోహిణి గారు ట్రిగ్గర్ చేశారు. ట్రిగ్గర్ చేసింది మనం కాదనకూడదు. ఆవిడ తప్పు ఉంది, ఇద్దరిది తప్పు ఉంది. తప్పులో ఎక్కువ తప్పు ఎవరుంది అనేది కూడా మాట్లాడడానికి ట్రై చేద్దాం. ప్రోమో చూస్తూ ఉన్నాం. ఫస్ట్ వీడియోలు ప్లే చేశారు. నీ ప్లాన్ వర్కౌట్ అయింది, అందుకున్నావు అని ఏదైతే అన్నారో ఆవిడ తప్పు. నీ ఇలా మాట్లాడుతుంటే నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది అనేసి అన్నది. ఇది ఏంటంటే బిగ్ బాస్ టీం ఎప్పుడు చేసినా అన్ఫేర్ ఎలా చేస్తారంటే వీడియోస్ ఎడిటింగ్లో కిందకి ముందుకి కట్ చేసి ఎలా కావాలంటే అలా అన్ఫేర్ చేస్తారు. ఆల్మోస్ట్ ఎవ్రీ టైం అదే చేస్తారు. పర్ఫెక్ట్ వీడియో వేయరు. ఇప్పుడు విష్ణు గారు కూడా అడిగింది అదే, వీడియో సార్ కట్టు అట్ట ఏంటంటే విష్ణు మాట్లాడొద్దు అన్నారు. ఎందుకంటే వీడియోని ఇష్టం వచ్చినట్టు వేస్తారు. నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది అన్నప్పుడు దానికి ముందు జరిగిన కాన్వర్జేషన్ కొంచెం వేస్తే ఆవిడ ఎందుకు అన్నది అనేది క్లారిటీ వస్తుంది. స్టిల్ ఎందుకు అన్నది క్లారిటీ వచ్చినప్పటికి కూడా అక్కడ ఎంత సాఫ్ట్ నేచర్తో అన్నా నేను నిన్న చెప్పా ఆల్రెడీ, రే ఏంట్రా నీ క్యారెక్టర్ అంటే ఇక్కడే తెలిసిపోతుంది, ఎందుకు ఇలా చేస్తావు అని సాఫ్ట్గా అన్నారనుకోండి, ఏదో మంచి దాని గురించి నువ్వు ఇంత మంచోడు అని అర్థమైపోతుంది అన్నట్టు చెప్పినట్టు ఉంటుంది. సాఫ్ట్గా చెప్పేదాన్ని బట్టి దాని మీనింగ్ మారిపోద్ది సిచ్యువేషన్ తగ్గట. అక్కడ హార్ష్గా ఇద్దరు ఫైట్ చేసుకుంటా ఉంటే నీ క్యారెక్టర్ అంటే తెలిసిపోతుంది నువ్వు ఇలా చేసే దాన్ని బట్టి అంటే అది ఖచ్చితంగా డీ మీనింగ్గానే వేరే మీనింగ్తోనే వస్తుంది. 100% విష్ణుప్రియ గారు తప్పు ఉంది. ఇంకా మాట్లాడదాం. నెక్స్ట్ నేనేం జరిగిందో కూడా చూస్తే సరిపోద్ది. అన్నీ చూపించారు. ప్రతి వీడియో ప్లే చేసిన తర్వాత నాగార్జున సారు ఆయన ఒపీనియన్ చెప్పారనమాట. విష్ణుప్రియ ఏమన్నదంటే నా పొజిషన్లో ఇంకెవరున్నా అలాగే కొట్లాడతాను సార్ నేను. క్యారెక్టర్ అనే మాట చాలా పెద్దది కదమ్మా విష్ణుప్రియ సార్ మీరే చెప్పే కదా సార్, సిచ్యువేషన్ తగ్గట్టుగా మీనింగ్ మారిపోతుంది వాట్ వీఆర్ అనేది. మరి అదే కనిపించింది మాకు, నువ్వు అన్నట్టే కనిపించింది. నువ్వు అన్న దాంట్లో నీ క్యారెక్టర్ కనిపించింది మాకు. నువ్వు ఎలా మాట్లాడతావు, ఏ సిచ్యువేషన్ ఎలా మాట్లాడతావు నీ క్యారెక్టర్ కనిపించింది. యాక్చువల్గా నాగార్జున సార్ కూడా కోపం వచ్చుంటుంది. ఎందుకంటే రోహిణి గారితో డీల్ చేయడం, ఈ మాటలు జారుతున్నాం అని డీల్ చేయడం ఫస్ట్ టైం. కానీ విష్ణుప్రియతో 2-3 టైమ్స్ డీల్ అయింది. అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అనిపిస్తుంది కదా. ఒకసారి ఎఫ్ వర్డ్ యూజ్ చేసినప్పుడు పృథ్వీతో డీల్ చేసే విధానం, రెండోసారి ఎఫ్ వర్డ్ యూజ్ చేసినప్పుడు పృథ్వీతో డీల్ చేసే విధానం ఖచ్చితంగా మారుతి నాగార్జున సార్ రిపీటెడ్గా చెప్పించుకుంటున్నప్పుడు ఆవిడతో తప్పు అనిపిస్తుంది. తర్వాత అక్కడ నువ్వు వాడకూడని మాట వాడావు సార్. క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ లెస్ ఆర్ ఎనీథింగ్ అని ఏం చెప్పలేదు కదా సార్. నీ క్యారెక్టర్ కనిపిస్తుందంటే దాని మీనింగ్ ఏంటి
సింపుల్ అబ్బా, నీ క్యారెక్టర్ కనపడుతుంది అన్నప్పుడు ఆవిడ ఉద్దేశంలో వేరేది ఏమన్నా అని ఉంటే ఆవిడ ఉద్దేశంలో ఏమని తెలుసా, దానికి ముందు మాట్లాడింది ఆవిడ కూడా తప్పు మాట్లాడింది కాబట్టి ఆ టైంలో నీ క్యారెక్టర్ ఏందో తెలుస్తుంది అన్నప్పుడు ఈవిడ కూడా తప్పుగా అనింది. ఆవిడ స్టార్టింగ్లో మంచి మాటలు ఏం మాట్లాడాలి, రోహిణి గారు కూడా తప్పు అర్థాలు వచ్చేటట్టే మాట్లాడితే ఈవిడ అనేది కూడా అదే అర్థంతో వచ్చేటట్టు మాట్లాడుతుంది, కానీ మంచిగా ఏం మాట్లాడలేదు. ఈవిడ కవర్ చేసినంత మాత్రం అవ్వదు. ఈవిడ క్యారెక్టర్ అనేది ఖచ్చితంగా తప్పు. నాగార్జున సార్ కూడా ఏదైనా ఎవరైనా అదే చెప్తారు. ఫస్ట్ నిఖిల్కి ట్రై చేస్తే అవ్వలేదు, తర్వాత పృథ్వీకి ట్రై చేస్తానే ఎవరు ప్లాన్ చేస్తున్నారు? అది నిజమా? ట్రైన్ చేసింది నిజమా అనగానే రోహిణి అవును సార్ అనేది దాని గురించి కూడా మాట్లాడతారు. ఎక్కడైంది కూడా అది. హౌస్ మేట్స్ అందరిని అడిగారు ఎవరిది తప్పు వాళ్ళిద్దరిలో అనగానే అవినాష్ లేచి సార్ అది ప్లాన్ అయిన ఓటు చెప్పలేదు కాబట్టి సార్ రోహిణి గారిది తప్పని అనుకుంటున్నాను సార్ అని నేను ఆ విషయంలో నాకు రోహిణిదే తప్పు అనిపిస్తుందని రోహిణి వైపుగా మిస్టేక్ ఉందనేసి అవినాష్ చెప్పాడు. తర్వాత ప్రేరణ లేచింది, సార్ ప్లాన్ తప్ప ఇంకా పెద్ద మాటలు ప్లాన్ అనేసి చెప్పింది ఆవిడ, రోహిణి గారు అది తప్పన్నారు సార్, కానీ విష్ణు ఇంకా పెద్ద మాటలు మాట్లాడింది, నీ ఆట జీరన్నది ఇంకేమన్నా అనింది, అన్నీ అనింది అనగానే విష్ణుప్రియ మధ్యలో లేసి సార్ వీక్ అనింది అవన్నీ నన్ను అనింది సార్ కాబట్టి నేను మళ్ళీ రివర్స్ అన్నాను సార్ అనింది. నిజంగా ఏది జరిగిందో కూడా నేను ఇప్పుడు నీట్గా చదివి వినిపిస్తాను. విష్ణు సైలెంట్గా ఉండమ్మా, ఐ విల్ కమ్ టు యూ సార్, ఫుల్ వీడియో మిస్సింగ్ సార్. ఇది ఇంకెన్ని రోజుల్లో బిగ్ బాస్ టీమ్ కానీ నాగార్జున సార్ కానీ ఏదైనా ఫుల్ వీడియో మిస్ అయిందన్నా ఏమన్నా కూడా దాన్ని పెద్దగా పట్టించుకోరు, అది వేయరు, ఎడిట్ చేసి వాళ్ళకి ఏది కావాలో అదే వేసుకుంటారు. ఆ తర్వాత నాకు సార్ ఏమన్నారంటే సెన్స్ మిస్ అయింది ఇన్ యువర్ బ్రెయిన్. నాకు తెలిసి అక్కడ ఇద్దరిని అన్నారు, మాటలు ఎలా వదిలేస్తాం ఆ మాటల దూరాన అవతల వాళ్ళు కూడా 4 మాటలు వదిలేస్తారు. ఇది ఎక్కడంటే ఒకరిని అనలేదు, ఇద్దరిని అన్నాడు. సెన్స్ మిస్ అవుతుంది మీ ఇద్దరికి. నువ్వు ఒక మాట అంటే విష్ణుప్రియ ఒక మాట అంటది, విష్ణుప్రియ ఒక మాట అంటే నువ్వు 2 మాటలు అంటావు. ఇద్దరు కూడా నోరు కంట్రోల్ పెట్టుకోవాలనేసి ఇద్దరిని డీల్ చేసినట్టు క్లియర్ కనపడుతుంది. ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం ఒక్కొక్క పాయింట్గా నిన్నేం జరిగిందని. నాకు కూడా పెద్దగా టైం లేదు కానీ ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి, ఇంక తప్పట్లేదు. అంటే సినిమా టైం అయిపోతుంది. అంటే నేను బిజీయెస్ట్ పర్సనాలిటీ అని కాదు, నేను రెండు నుంచి ఇదే షర్ట్తో కుమ్ముతున్నాను. మీకు షర్ట్ మారేస్తాను నైట్కి, కోట్ సూట్ వేయిద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ వచ్చేసరికి రోహిణి ఏమంటుందంటే ఫస్ట్ ఒక్కటి సెకండ్ రోహిణి ఏమంటుందంటే అవుట్ అవ్వగానే వాళ్ళందరూ వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అవుతారులే అనేసి అంటా ఉండింది బయట నుంచి. తర్వాత రోహిణి వల్ల ఫస్ట్ ఈ ట్రిగ్గరింగ్ మాట చాలా తప్పండి. ఎందుకంటే వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అవుతారా కొట్టుకుంటారా లేదో వాళ్ళ ఇష్టం. నువ్వు వచ్చి బయటికి రాగానే ట్రిగ్గర్ చేయడం తప్పు. ఏమన్నా తెలుసా, బయటికి రాగానే విష్ణు ఇంకేం ట్రై రా, దిగుతావు కదరా దిగు అని ట్రిగ్గరింగ్ వర్డ్ యూజ్ చేసింది. దానికి విష్ణు రోహిణి ఇందాక నుంచి మాట్లాడుతున్నావు, కేర్ఫుల్గా మాట్లాడు అనింది. ఇది ఏమీ తప్పు కాదు విష్ణుప్రియది. తర్వాత రోహిణి గారు ఇందాక నుంచి కాదు, నువ్వు ఆడే గేమ్ అది, నీ ప్రియారిటీ తను అన్నప్పుడు డెఫినెట్లీ నువ్వు దిగుతావు అనేసి మాట్లాడింది. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే అసలు విష్ణుప్రియ గారిలో తప్పంతో ఏం జరుగుతుందంటే ఆవిడది పృథ్వీ రిలేటెడ్గా చేసేది నాకు ఇప్పటికీ జెన్యూన్గానే అనిపిస్తుంది. ట్రాక్ కోసం చేస్తున్నట్టుగా అనిపించాల. ఏది అనిపించకపోయినప్పటికీ అవతల వాళ్ళు చూసేటప్పుడు నాకంటే పృథ్వీనే ప్రయారిటీ అని పలుమార్లు అందరి ముందు చెప్తా ఉంటే ఆటోమేటిక్గా అదే కదా అనిపిస్తుంది. ఆవిడ తప్పు లేకుండా ఏం లేదు. ఈవిడ ఫస్ట్ ట్రిగ్గర్ చేసింది కరెక్టే, కానీ తర్వాత ఆవిడ మాటలు నువ్వే కదా ఎప్పుడు చెప్తుంటావు పృథ్వీ నీకు ఎక్కువని, అలాంటప్పుడు నువ్వు దగ్గరికి ఏం చేస్తావు అనే మాటకి దానికి ఆన్సర్ ఏం చెప్పగలుగుతాం? ఆవిడ చెప్పుకోవడం తప్పు. ఫస్ట్ ఆట కోసం వచ్చినప్పుడు నాకంటే నువ్వే ఎక్కువ అన్నప్పుడు ఆవిడ అతని కోసం సాక్రిఫైస్ చేయదని తెలీదా? చేస్తుందని అనుకుంటాంగా. ఒకవేళ పోరాడి కింద పడ్డా యాక్టింగ్ ఫైట్ పోరాడిందనే ఫీలింగే వస్తుంది. తర్వాత సరికి పృథ్వీ నా గురించి మాట్లాడుకునేసరికి రోహిణి నీ గురించి మాట్లాడాలా అనేసి పెద్దగా ఫైర్ అయింది. తర్వాత విష్ణు ఫస్ట్ నీ గురించి నువ్వు చూసుకో, అసలు నీ ఒంట్లోనే లేదు ఫైరు, నువ్వు చూసుకో అనేసి స్టార్ట్ చేసింది. యాక్చువల్గా మాట పెరుగుతున్నాయి. ఫస్ట్ ట్రిగ్గర్ చేసింది, ఆ తర్వాత ఒకరికొకరు మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఇక్కడ అసలు మాటలు స్టార్ట్ అయినాయి. అసలు నీ ఒంట్లోనే ఫైర్ లేదు చూసుకో. ఇవి పెద్ద మాటలు. ఈవిడ కూడా స్టార్ట్ చేసింది కూడా, నీ ఒంట్లోనే ఫైర్ లేదు చూసుకో అంటే రోహిణికి కోపం వస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకు వస్తుంది అంటే ఈవిడికి క్లోజ్ అయిన పర్సన్ పృథ్వీ కూడా సేమ్ డైలాగులు కొట్టాడు కొన్ని రోజుల క్రితం. కింద నుంచి పైదాకు చూసి నువ్వు ఒక గోంగం గెలవాలా, నువ్వు జీరో అనేసి అనింది. గుర్తుపెట్టుకోండి, మనం ఊరికే ఒక సైడ్ మాట్లాడకూడదు, 2 సైడ్లు మాట్లాడదాం. ఆ మాటలు అతను అన్నాడు, అక్కడ లోపల ఉండింది అతను ఆవిడ ఇద్దరున్నారు. ఆవిడ రిలేటెడ్గా ఈవిడ మాట్లాడింది. అప్పుడు క్లియర్గా కనపడితే ఆవిడన్న మాటలు అతను ఏదైతే అనిండో కొన్ని రోజుల క్రితం, ఇప్పుడు ఆవిడ అదే డైలాగులు కొట్టింది విష్ణుప్రియ గారు, ఫైర్ లేదు అని. సేమ్ పృథ్వీ కొట్టిన డైలాగులే, గుర్తుపెట్టుకోండి. అప్పుడులా పక్కన వాళ్ళ గురించి గేమ్ గురించి మాట్లాడుతున్నావు, నీలో ఫైర్ లేదంటే రోహిణి నీకు కూడా ఫైర్ లేదనింది. అప్పుడు విష్ణుప్రియ గారు అందుకే 940లో ఉన్నా ఇప్పుడు నేనని, అంటే నేను ఇప్పుడు ఇంకా ఉన్నాను, నువ్వు అవుట్ అయిపోయినావు అనే సెన్స్తో మాట్లాడింది. తర్వాత రోహిణి నువ్వు దేనివల్ల ఉన్నావో తెలుసు,
నువ్వు దేనివల్ల ఉన్నావో తెలుసు అనే పాయింట్ దేనివల్ల అంటే అక్కడ తను సపోర్ట్ చేశాడు కాబట్టి మీరందరూ కలిసి ఆడారు కాబట్టి ఇప్పుడు లాస్ట్లో ఇద్దరు మిగిలి ఉన్నారు అనే సెన్స్తో అనింది ఇక్కడ వరకు. తర్వాత విష్ణు నువ్వు జీరో అనింది. ఈ జీరో అనే దానివల్ల క్లియర్గా మొన్న పృథ్వీ అన్న మాటలే కదా సేమ్ డిట్టో అనింది. అవతల వాళ్ళకి ఇది కూడా ట్రిగ్గరింగ్ పాయింటే కదా. పృథ్వీ రిలేటెడ్గా నువ్వే పృథ్వీయే నీకు ప్రయారిటీ అనేది చెప్తా ఉంటారు. ఆ టైంలో పృథ్వీ 4 వారాలు 3 వారాల క్రితం అన్న మాటలను ఇప్పుడు రోహిణి గారికి అగెనిస్ట్గా వాడితే ఆవిడికి ట్రిగ్గరింగే కదా అది. ఆ తర్వాత ఏమన్నారు, రోహిణి నువ్వు జీరో, నిన్న తెలిసింది 5 minutes ఇచ్చినప్పుడు ఈవిడ మాట్లాడింది. ఈ పాయింట్ రిలేటెడ్గా మాట్లాడతా. ఈ పాయింట్ రిలేటెడ్గా ఇక్కడగా తప్పు రోహిణి గారిది. నిన్నటి నుంచి తప్పు జరుగుతుంది. ఆ విశ్వక్సేన్ వచ్చినప్పుడు 5 నిమిషాలు కుకింగ్ టైం ఇచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్కి ఏంటి మరీ 5 నిమిషాలు ఇచ్చాడు అన్నప్పుడు చాలా వెటకారంగా అంటారు రోహిణి గారు. చాలా తప్పండి. ఎంత వెటకారంగా అంటే 5 నిమిషాల పర్ఫార్మెన్స్కి 5 నిమిషాలు ఇస్తారులే అని చాలా వెటకారం. ఆ తర్వాత ఆవిడ గురించి విష్ణుప్రియ గురించి వస్తే మన్మధురాలు అనేసి అనడం, ఇవన్నీ మనం అంత టేక్టీజీగా తీసుకునేవి కాదు. అవతల విష్ణుప్రియ ఉంది కాబట్టి తీసుకుంటుంది కాబట్టి. ఆ తర్వాత మళ్ళీ నబిల్ రిలేటెడ్గా వచ్చినప్పుడు కూడా నబిల్ టీషర్ట్ ఆవిడ టీషర్ట్కి హెల్ప్ చేయడానికి వెళ్ళినప్పుడు నీకు ఎందుకు హెల్ప్ చేయలేదు, నువ్వు ఎందుకు వెళ్ళావు అనే సెన్స్తో ఇలాంటి మాట్లాడడం ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య ఇష్యూలు ఉన్నాయి. ఇద్దరు ఒకరికొకరు అనుకుంటానే ఉన్నారు. కిచెన్ దగ్గర వర్క్ దగ్గర నామినేషన్ చేసుకోండి, బండ క్లీన్ చేయకపోతాను విష్ణుప్రియ ఓవర్ చేసింది. అప్పుడు ఆవిడ మధ్యలో రావడం ఆవిడ తప్పలేదు. దానికి ఆవిడ ఫైర్ అయ్యేసి వెళ్ళిపోయింది విష్ణుప్రియ. వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది కంటిన్యూస్గా. అసలు మెయిన్ పాయింట్కి వద్దాం. నెక్స్ట్ సరికి విష్ణు నువ్వేం పొడిచినట్టు అనేసి అడిగింది. యాక్చువల్గా ఆవిడ కామెడీ గురించి అడిగింది. 5 minutes కామెడీకి నీ కామెడీకి 5 minutes ఇచ్చారన్నట్టుగా నువ్వేం పొడిచినట్టు అని అనగానే రోహిణి పొడిచా, నేను ఆడియన్స్ అందరికీ తెలిసింది నేనేం పొడిచాను, అవును నీకన్నా ఎక్కువ వారాలు నేనున్నా. ఈవిడ కూడా ఇక్కడ అన్ని మాటకు మాట అనుకో, ఇక్కడ నీకంటే ఎక్కువ వారాలు ఉన్నాయంటే నేను ఫస్ట్ నుంచి ఉన్నాను, నువ్వు మధ్యలో వచ్చి నువ్వేం చేసావా అని సెన్స్తో అనింది. దానికి రోహిణి దేనికి ఉన్నావు, ఇక్కడ పాయింట్ సింపుల్ అబ్బా. అక్కడ ఆవిడ ఏమనింది, నీకంటే ఎక్కువ వారాలు ఉన్నావు అన్న తర్వాత రోహిణి గారు తీసుకొచ్చారు. ఏమని దేనికి ఉన్నావో అందరికీ తెలుసు, నీ ప్లాన్ వర్కౌట్ అయింది కాబట్టి నువ్వు అందుకున్నావు ఇక్కడ అనేది పెద్ద స్టేట్మెంట్. యాక్చువల్గా ప్యారలల్గా వర్డ్ బై వర్డ్ ప్యారలల్గా ఎక్స్చేంజ్ చేసుకుంటూ వస్తున్నాయి. ఇక్కడ పెద్ద వర్డ్ స్టార్ట్ అయింది. దేనికున్నావో నీ గురించి దేనికున్నావో ఎందుకున్నావో తెలిసి నీ ప్లాన్ వర్కౌట్ అయింది కాబట్టి ఉన్నావు అనగానే విష్ణు అప్పుడు స్టార్ట్ చేసింది. నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది ఇలా మాట్లాడుతుంటేనే. యాక్చువల్గా ఈ పర్టికులర్ పాయింట్లో నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది అనకుండా నువ్వు ఇలా మాట్లాడుతుంటే ఏంటో తెలుస్తుంది, అలా ఎలా మాట్లాడుతావు అని ఆ క్యారెక్టర్ అనే పదం తీసుకోకుండా వచ్చిండుంటే మొత్తం రోహిణి గారిది తప్పేది. ఏంది అంత నోరు జారి మాట్లాడుతుందని. ఇక్కడ ఈవిడ క్యారెక్టర్ అనేది తీసుకొని వచ్చింది. ఆవిడ నీ ప్లాన్ వర్కౌట్ అయింది కాబట్టి అనే పదం వాడి వదిలేసి ఉండేది. ఆ ప్లాన్ అని దాన్ని ఆవిడ ఎట్టైనా కవర్ చేసుకోవచ్చు. నేను అన్నది వేరే రకము, నేను అన్నది ఇంకొక రకం అని చెప్పొచ్చు. అంటే అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు నీ ప్లాన్ వర్కౌట్ అయింది అంటే. కానీ ఈవిడ ఎప్పుడైతే క్యారెక్టర్ అనేసి అనిందో ఆ తర్వాత ఆవిడ ఇంకొంచెం రెచ్చిపోయి మాట్లాడింది. ఏమనిందంటే క్యారెక్టర్ అనేది ఖచ్చితంగా తప్పు. ఆవిడ ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా ఆ మీనింగ్లు ఇంక ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే కుదరదు. అది విష్ణు ఫ్యాన్స్ అయినా ఎవరైనా యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. సీరియస్గా కాన్వర్ట్ చేసిన తర్వాత అప్పుడు క్యారెక్టర్ అంటే మంచి క్యారెక్టర్ అని మాట్లాడతారా, ఆ బ్యాడ్ మీనింగ్తోనే వస్తుందా. ఆ తర్వాత సరికి రోహిణి క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ చెప్తున్న క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ బాగుండదని సీరియస్ అయింది. తర్వాత విష్ణు ఎలా మాట్లాడుతున్నావు, ఎలా పోర్ట్రే చేస్తున్నావు, ప్లాన్ ఏంటి, ప్లాన్ ఏమన్నావు, ప్లాన్ వర్కౌట్ అయిందని ఏం నీ ప్లాన్ అంటే రోహిణి నువ్వే చెప్పావు కదా ఫస్ట్ నిఖిల్కి ట్రై చేసా అవ్వలేదు, తర్వాత పృథ్వీకి ట్రై చేస్తున్నా అన్నావా లేదా అనే మాటలు నిజంగా హరితేజ రోహిణి గారి నుంచి బ్లండర్ అండి. చాలా తప్పు. ఎందుకంటే ఒకవేళ ఆవిడ దగ్గర అనున్న ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో తీసుకొని రావాల్సిన మాటలు కాదు. ఒకవేళ ఆవిడ ప్రోమోలో చూసొచ్చున్నా నిజంగానే విష్ణుప్రియ గారు ఆ డైలాగులు కొట్టారు. ప్రోమో ఉంది, ఆ ప్రోమోలోనే వచ్చి ఉంటుంది. పృథ్వీ స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తున్న టైంలో నేను ఈ హౌస్లో పృథ్వీ ఒక్కడికే కాదు లైన్ వేసి ఇంకొకరు ఉన్నారంటారు. అప్పుడు నిఖిలే ఉండేది అక్కడ, ఇంకొకరు లేరు అంత మించోళ్ళు. నిఖిల్ రిలేటెడ్గానే మాట్లాడుద్ది. కానీ 100% దాని తర్వాత ఆవిడ పిల్లబచ్చ శాస్త్రాల్లో అని ఉంటుంది. కానీ ఎంతన్నా కూడా ఆవిడ నిజంగానే పృథ్వీని లవ్ చేస్తున్నట్టే కనపడుతుంది. జెన్యూన్గానే ఉంది. పృథ్వీని వాడుకున్నట్టు ట్రాక్ కోసం కానీ ఏం లేదు. రోజు ఒకసారి పృథ్వీ దగ్గర కంటెంట్ ఇవ్వాలని ఇట్లాంటి ఏమి విష్ణుప్రియ గారు ఇంతవరకు ట్రై చేయట్లేదు. అది మాత్రం జెన్యూన్గా ఉన్నారన్న ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ఎక్కడ మిస్టేక్ ఏంటంటే సింపుల్ చెప్తాను, నీ ప్లాన్ వర్కౌట్ అయింది, ఫస్ట్ నిఖిల్కి ట్రై చేసావు వర్కౌట్ కాలేదు, ఇప్పుడు పృథ్వీకి ట్రై చేసావు వర్కౌట్ అయింది అనే మాట దీనివల్ల విష్ణుప్రియ గారు ఉన్నారన్న మీనింగ్ ఏదైతే ఉందో అది క్లియర్గా రోహిణి గారు ఫ్లిప్ చేశారు. ఆవిడ మాటలు ఆవిడే కాంట్రడిక్ట్ చేసుకున్నారు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ వారం ఆవిడ వైల్డ్ కార్డ్కి వచ్చినప్పుడు ఫస్ట్ విష్ణుప్రియ గారితో అన్న మాట నామినేట్ చేస్తూ నువ్వు స్కోప్ ఇస్తున్నావు పృథ్వీకి అనే రిలేటెడ్గా మాట్లాడింది. నీ వల్ల వేరే వాళ్ళు ఉంటున్నారు, స్కోప్ ఇసుకుంటున్నావు, నీ ఆట నీకు తగ్గిపోతుంది అన్నట్టుగా చెప్పింది. ఆ తర్వాత మొన్న ఒక రోజు పృథ్వీని నామినేట్ చేసేటప్పుడు కూడా నువ్వు వేరే వాళ్ళ వల్ల ఉంటున్నావు అనే సెన్స్తో అనింది. విష్ణుప్రియ రిలేటెడ్గా విష్ణుప్రియ ఆవిడ దగ్గర కప్పులు గడిచడం, ఆవిడ చాట్ చేయడం అంటే ఆవిడ వల్ల నువ్వు ఉంటున్నావు అన్నట్టుగా అనింది. ఇప్పుడు ఈవిడ
ఆ లవ్ ట్రాక్ వల్ల ఉంటుంది అన్నట్టుగా చెప్పింది. ఒకప్పుడు ఏం చెప్పింది, ఆ లవ్ ట్రాక్ నీకు వెనక్కి తీసుకెళ్తుందని చెప్పింది. మీకు గుర్తొస్తుందని, మీకు అర్థమవుతుందని చెప్పింది. ఒకప్పుడు నామినేట్ చేసేటప్పుడు ఆ లవ్ ట్రాక్ వల్ల ఏదైతే నువ్వు చేస్తున్నావో నీ గేమ్ పడిపోతుంది, నేను ఇన్స్టాగ్రామ్లో కూడా స్టోరీలో కూడా షేర్ చేశాను, అయినా నేను నీకు మంచి కోసం చెప్తున్నానండి, అది వదిలేసి అని. ఈరోజు అది ఉండబట్టే ఎక్కువ రోజులు ఉంటున్నావు అనేది. రెండు కాంట్రడిక్టింగ్ కదా. స్టిల్ ఆవిడ ముందు చెప్పినా, ఆవిడ చూసి వచ్చిందైనా ఈ పర్టికులర్ టైంలో ఆ అమ్మాయి గురించి అలా మాట్లాడకూడదు. అది చాలా ఇది. ఫస్ట్ ఆవిడ క్యారెక్టర్ గురించి మాట్లాడడం కూడా వరస్టే. ఇద్దరు ఒకరిని మించిన వాళ్ళు ఒకరన్న సెన్స్లో మాటలు జారారు. ఇద్దరిది తప్పుంది. కానీ ఇక్కడ ఏమైందంటే రోహిణి గారు రిలేటెడ్గా తప్పు చాలా చిన్నదిగా కనపడడానికి రీజన్, ఆవిడ బీభత్సంగా నిన్న ఆడి గెలిచేసరికి ఆవిడ తప్పులు ఆల్మోస్ట్ 10-20%కి మిగిలిపోయి 80% విష్ణు గారు అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ నిన్న పర్టికులర్ గొడవలో ఇద్దరు నోరు జారారు. అట్లీస్ట్ ఇద్దరిది మిస్టేక్ సమానంగా ఉందని చెప్పాలి. అంత ఈక్వల్ మిస్టేక్స్ ఇద్దరు చేశారు. ఆవిడ గెలిచింది కాబట్టి నిన్న ఆ విన్నింగ్ మూమెంట్లో బీభత్సమైన మిస్టేక్స్ చెప్పడం ఎందుకనే సెన్స్తో చాలామంది ఆగిపోయారు. నేను కూడా అదే ఆగాను. కానీ ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి చెబుతున్నా, ఆవిడ కూడా గట్టిగా నోరు జారి మాట్లాడారు, అనవసరమైన మాటలు మాట్లాడారు, కాంట్రడిక్టివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆవిడ కూడా చిన్న చూపు చూస్తూ వెనక పక్క మాట్లాడి విష్ణుప్రియ రిలేటెడ్గా ఉన్నాయి. ఈవిడ కూడా రోహిణి గారు అంటే పడకుండా రోహిణి గారు ఏం మాట్లాడినా మధ్యలోకి వస్తున్నామని సీరియస్ అయిన సందర్భాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇద్దరు అట్లానే చేస్తున్నారు, ఒకరంటే ఒకరికి అస్సలు పడట్లా. తర్వాత ఏం జరిగింది, విష్ణు ఏంటి ప్లాను, నీకేమైనా పిచ్చా అనగానే రోహిణి చెప్పింది, గుర్తుకు తెచ్చుకో, నువ్వే చెప్పావు విష్ణు, నిజంగా ఒక అమ్మాయి గురించి పోర్ట్రే చేసి నువ్వు ఇట్లా చేస్తున్నావు అంటే నెక్స్ట్ ఇంకా అయిపోయింది. ఇంకా తర్వాత అయిపోయింది, అమ్మాయి గురించి ఇలా పోర్ట్రే చేస్తున్నావు అంటేనే. ఆ తర్వాత విష్ణుప్రియ వెళ్ళి ఒకటే, గేమ్లో ఏం చేసినా ఇదే అనుకుంటున్నారు, ప్లాన్ అనుకుంటున్నారు, ఏం అర్థం కావట్లేదు బిగ్ బాస్ అనేసి బాధపడింది. సింపుల్ ఏంటంటే నాకు అనిపించింది, ఇద్దరిది మిస్టేక్ ఉందని క్లియర్ కట్, దాంట్లో తిరిగేలేదు. నాగార్జున సార్ కూడా అదే చెప్పుంటాడు, ఇద్దరిది మిస్టేక్ ఉంది, ఇద్దరు నోరు జారుతున్నారని. నా ఫైనల్ వర్డ్ ఏంటంటే, విష్ణుప్రియ గారు ఓవరాల్గా ఒక 1-2% అయినా ఆవిడ ఇంపాక్ట్, ఆవిడది తప్పు అని ఎందుకు కనిపిస్తుంది అంటే, క్లియర్గా ఆ లవ్ ట్రాక్ ఒకటి మెయింటైన్ అవుతుంది. ఓకే, జెన్యునే. ఆ జెన్యున్ అనే దాంట్లో ఆవిడే క్లియర్గా నోరు జారి నాకంటే పృథ్వీ ఎక్కువ అనే మాటలు జారింది. ఆటోమేటిక్గా జనాలకి ఎవరికైనా అనుమానం వస్తుంది. అక్కడ అనుమానం వచ్చిందా, లాస్ట్లో ఆ తెడ్డు పట్టుకొని గ్లాసులు పెట్టుకునే టాస్క్లో కూడా అనుమానం వచ్చిందా, పృథ్వీ కోసమే పడేసిందేమో తేజాది అని యష్మి గారిదని, ఎట్లా అనుమానాలు క్లియర్గా వచ్చేస్తాయి. ఆవిడ నోరు జారింది, అక్కడ నోరు జారి ఒక మాట చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా అన్నిటికీ అనుమానిస్తూనే ఉంటారు. దాంతోపాటుగా ఆవిడ మిస్టేక్ ఏమైందంటే, ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ చాలా నోరు జారింది. ఆ నోరు జారడం వల్ల ఆటోమేటిక్గా అనిపిస్తుంది ఇప్పుడు క్యారెక్టర్ అనేది కూడా ఆ కోవలోకి వచ్చింది అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోద్ది. అది జరుగుతూ ఉంది. దాంతోపాటుగా ఈ మధ్యకాలంలో టాస్క్లు ఎక్కువ వాటిలో పార్టిసిపేట్ చేసిందిలే. టాస్కులు వస్తేనే ఎవరిదైనా రియాలిటీ కానీ, ఆ కోపం కానీ, అగ్రెసివ్ నేచర్ కానీ బయటపడేది. అది ఇద్దరులా కనపడుతుందన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే విష్ణుప్రియ గారు వరుసగా టాస్క్లు ఆడారు, రోహిణి గారు వరుసగా టాస్క్లు ఆడారు. యాక్చువల్గా బిగ్ బాస్ అనేది పర్సనాలిటీ షో. టాస్క్లు ఎందుకు పెడతారంటే, ఆ టాస్కుల్లో ఆ కోపము, ఆనందం, ఆ ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ వస్తాయి కాబట్టి బయట తీయాలని పెడుతుంటారు. వరుస పెట్టి టాస్క్లు ఆడేసరికి ఇద్దరిలో నుంచి ఆ ఫ్రస్ట్రేషన్ బయటకు వచ్చిందన్న ఫీలింగ్ వస్తుంది. విష్ణుప్రియ గారి దగ్గర నుంచి అక్కడ ఒక ఫ్రస్ట్రేషన్, అక్కడ ఏం చేసిందో అనేది క్లారిటీ లేకుండా చేసిందే. మళ్ళీ ఆ తెడ్డు టాస్క్లో కూడా పడేసింది తేజాది, నేను చూసుకోలేదులే తేజ, నేను ముందు నా దిక్కు అనుకున్నా, నా తక్కువ అనుకున్నాను, అక్కడ ఒక ఇష్యూస్ వచ్చింది, నా మట్టి బుర్రలే అనేసి మళ్ళీ అంటది, నా నత్తి బుర్రలే అని. సో కన్ఫ్యూజ్ అవుతా ఉంది, అనవసరంగా నోరు జారుతూ ఉన్నారు. ఇద్దరిది తప్పు ఉంది, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇది క్లియర్గా దీంట్లో అమ్మ జీవితం ఏమైనా అనుకో, ఒకరిది ఎత్తేసి ఈవిడిదే తప్పు అనేది భయంకరమైన తప్పు. ఇద్దరిది రాంగ్ ఉంది. ఫస్ట్ ట్రిగ్గర్ చేసింది మాత్రం ఖచ్చితంగా రోహిణి గారు, తర్వాత ఫస్ట్ నోరు జారింది మాత్రం, ఎక్కువ నోరు జారింది మాత్రం ఈవిడ క్యారెక్టర్ గురించి మాట్లాడడం, నో డౌట్. తర్వాత ఆవిడ ఇంక దీనికి మించి మాట్లాడారు ఆవిడ కూడా, అది జరుగుతుంది. అంతకుమించి ఏమీ లేదు. నాకైతే విష్ణుప్రియ గారు ట్రాక్ కోసం మెయింటైన్ చేస్తున్నారు, ట్రాక్ కోసం ఉన్నారని నేను అనుకోవట్లేదు. అది జెన్యున్గానే ఉందనుకుంటున్నా. అలా మెయింటైన్ చేయాలి అనుకుని ఉంటే, ఆవిడ ఉద్దేశం వేరే ఉండుంటే, పృథ్వీని వదిలేయమని ఇంట్లో వాళ్ళు అందరూ చెప్పినప్పుడు ఎప్పుడో వదిలేసి ఉండేది. అసలు వదిలేయట్లేదు, అందరూ చెప్తున్నా కూడా వదిలేయట్లా. ఎందుకు వదిలేయట్లేదు అంటే, క్లియర్గా కనపడుతుంది. పృథ్వీ 2-3 సార్లు లాస్ట్ 2 దాకా వెళ్ళేసి వచ్చినప్పుడు అతను గ్రాఫ్ బాగలేదని తెలుసు ఆవిడకి. ఒకవేళ టాపు గీపు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ 1-5లో పెట్టునుంటే ఉంది అనుకుంటే ఓకే. ఫస్ట్ నుంచి తను లీస్ట్ 2లోకి వెళ్తున్న ప్రతిసారి కూడా ఆవిడ అతనితోనే ఉంది. దట్ ఈస్ జెన్యున్. ఫస్ట్లో ఏమన్నా అనుండొచ్చేమో కానీ తర్వాత జెన్యున్గానే ఉంది. ఇప్పుడు మనం ఇంకొక తప్పు కూడా మాట్లాడదాం ఉంది కాబట్టి. రోహిణి గారు ఇంకొక కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్ అంటే, ఎవరి వల్ల ఉంటున్నావో, దేనికోసం ఉంటున్నారో, ఆ ట్రాక్ మెయింటైన్ చేస్తున్నావు, నువ్వు కావాలని దానివల్లే ఉంటున్నావు అన్నట్టు. అప్పుడు ఈవిడ ట్రాక్ వల్ల ఉంటుంది అనుకున్నప్పుడు క్లియర్గా ఆవిడ చేసింది కూడా అదేగా. ఆవిడ కూడా గౌతమ్ రిలేటెడ్గా కామెడీ ట్రాక్ రన్ చేస్తున్నారు కదా, ఆవిడ కూడా కంటెంట్ కోసమే కదా. మనం జెన్యున్గా మాట్లాడుకుంటే క్లియర్ అండి. ఎవరు చేసినా ఏం చేసినా కూడా అది క్లియర్గా ఈవిడే చేసింది అదే. గౌతమ్ అనేసి ఫుల్ కామెడీ ట్రాక్ ఈవిడ కూడా చేసింది. ఒకవేళ ట్రాక్ అనుకుంటే ఈవిడ కూడా అదే కదా. ఈవిడైనప్పుడు ఆవిడది అవుతుంది అది ఆటోమేటిక్గా. అది నా ఉద్దేశం. మీకేమనిపిస్తుంది? జెన్యున్గా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వాళ్ళిద్దరు ఎవరిది మిస్టేక్ అని మీకు అనిపిస్తుంది? ఈజీగా రోహిణి గారిదే ఎక్కువ తప్పు లేదన్న ఫీలింగ్ జనాల్లో పోర్ట్రే అవుతుంది ఆటోమేటిక్గా. ఇద్దరిది ఈక్వల్గా ఉంది. ఎందుకు పోర్ట్రే అవుతుందంటే నిన్న భయంకరంగా ఆడున్నారు కాబట్టి ఆటోమేటిక్గా అది
అది డిమినిష్ అవుద్ది అనమాట. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంది, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఏదైనా మిస్ అయ్యి ఉంటే ఆ థియేటర్కి వెళ్ళాలని టెన్షన్లో ఫాస్ట్గా అవగొట్టాను. మిస్ అయ్యి ఉంటే నైట్ ఎపిసోడ్లోకి వచ్చి మాట్లాడతా, చాలా పాయింట్స్ ఉన్నాయి, నోట్ చేసి పెట్టుకొని మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. జీబ్రా మూవీకి వెళ్తున్నాను, అది ఎలా ఉంది అనేది వచ్చిన తర్వాత చెప్తాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దబ్బా, అసలు సబ్స్క్రైబ్ చేయట్లేదు మనం. లవ్ యూ ఆల్. 4 lakhs సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ కూడా అయ్యారు ఇన్స్టాగ్రామ్లో.